మార్చి 28వ తారీఖు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ హిమోగ్లోబిన్ లెవెల్ 5.0 ఉండి మే 8వ తారీఖున వచ్చారండి. మళ్ళీ హిమోగ్లోబిన్ ఎంతో తెలుసా? 10.1. 35 రోజుల్లో డబుల్ ఎట్లా అయింది? మేమే ఎరిథ్రోప్రోటీన్ ఇంజెక్షన్లు చేయించలేదు, న్యాచురల్గానే పెరిగింది. న్యూట్రిషనల్ కరెక్షన్తో పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, సప్లిమెంటరీ సపోర్ట్తో పెరిగింది. సెల్ హెల్త్ క్లినిక్లో ఇవాళ 100కు పైగా సప్లిమెంట్స్ ఉన్నాయి. వాడిన వెంటనే అబ్జార్బ్ అవ్వగలిగే దమ్ము దానికి ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తున్నాయి. స్ట్రిక్ట్గా ఈ డైట్ చేయాల్సిందే, ఇదింత తాగాల్సిందే, ఇదింత తినాల్సిందే, ఇది తినకూడదు ఇట్లా ఏముండదండి. సరైన ఆహారం తినండి. నమస్కారం అండి, డాక్టర్ రవికుమార్ చింత, మీ సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఇవాళ హంస అనే 46 సంవత్సరాల ఆమె గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సమస్యలు ఏమైనా మార్చి 28వ తారీఖు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ హిమోగ్లోబిన్ లెవెల్ 5.0 ఉండి చాలా ఎనిమిక్గా, ఐరన్ డెఫిషియన్సీతో, ఫెరిటిన్ డెఫిషియన్సీతో, హిమోగ్లోబిన్ లేక ఇబ్బంది పడుతూ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పూర్తిగా అర్థం చేసుకుని డయాగ్నోస్ సరిగా చేసి మా డాక్టర్స్ ఆవిడ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా డిజైన్ చేసి ఒక ప్రోగ్రామ్ చెప్పి ఆవిడతో చేయించితే మే 8వ తారీఖున వచ్చారండి. మళ్ళీ హిమోగ్లోబిన్ ఎంతో తెలుసా? 10.1. 35 రోజుల్లో డబుల్ ఎట్లా అయింది? మేమే ఎరిథ్రోప్రోటీన్ ఇంజెక్షన్లు చేయించలేదు, న్యాచురల్గానే పెరిగింది. న్యూట్రిషనల్ కరెక్షన్తో పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, సప్లిమెంటరీ సపోర్ట్తో పెరిగింది. ఆహార విధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ సప్లిమెంటరీ సపోర్ట్ని ఇస్తూ మా సప్లిమెంట్ యొక్క దమ్ ఏంటి అనేది ఇవాళ మీకు ఇంకొకసారి నిరూపణం అయింది. బయో అవైలబిలిటీ పెంచడమే కదండి సప్లిమెంట్ అంటే, ఫుడ్ సప్లిమెంటే కదా అనే చిన్న చూపు ఇంకా సెల్ హెల్త్ క్లినిక్లో లేదు కదండి. ఎంత రీసెర్చ్ మా రీసెర్చ్ బృందం చేస్తే ఇవాళ ఎంత అద్భుతమైన సప్లిమెంట్స్ వస్తున్నాయి. అసలు నెల రోజుల్లో, 35 రోజుల్లో, 38 రోజుల్లో 5-10 ఎట్లా వెళ్ళింది, 10.1కి ఎట్లా వెళ్ళింది? మా సీబక్తాన్ గొప్పతనం కాదా? మా కలోంజీ ఆయిల్ గొప్పతనం కాదా? మొరింగా ఆయిల్ గొప్పతనం కాదా? లైపోజోమల్గా చేస్తున్న ఐరన్ సప్లిమెంట్ యొక్క గొప్పతనం కాదా? ఇటువంటివి ఎన్నో సెల్ హెల్త్ క్లినిక్లో ఇవాళ 100కు పైగా సప్లిమెంట్స్ ఉన్నాయి. వాడిన వెంటనే అబ్జార్బ్ అవ్వగలిగే దమ్ము దానికి ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక్క హిమోగ్లోబినే కాదు, రకరకాల అడ్వాంటేజెస్ దీంట్లో ఉంటున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది, మేము ఏ డైట్లు చెప్పం. స్ట్రిక్ట్గా ఈ డైట్ చేయాల్సిందే, ఇదింత తాగాల్సిందే, ఇదింత తినాల్సిందే, ఇది తినకూడదు ఇట్లా ఏముండదండి. సరైన ఆహారం తినండి. ఈ తినాల్సిన విధానం ఏంటి చెప్తాం. అయితే మీరు వస్తుండండి 16 గంటలు, 18 గంటలు శరీర కణాలని పస్తు పెట్టండి. లేదు, తినాల్సిన విధంగా తినండి, తినవలసినవి మాత్రమే తినండి. ఇటువంటి విధానమే కదా మేము చెప్పేది. వీ సింప్లిఫై యువర్ లైఫ్స్ కదా, వీ డోంట్ కాంప్లికేట్ ఇట్. ఇక్కడ సమస్యను పరిష్కరించాలంటే వీ హ్యావ్ టు సపోర్ట్ ద బాడీ, నాట్ కంట్రోలింగ్. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ కదా. వీ సపోర్ట్ ద బాడీ. ఎందుకంటే బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ. దానికి అందించాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అందించటము, ఇమ్యూనిటీని పెంచడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ ఇవ్వటము, జంక్ ఫుడ్ తినకుండా ప్రాపర్ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వటము. ఇది లేయర్డ్ ఈటింగ్ అని ఎప్పుడు చెప్తుంటాను కదా, లేయర్డ్ ఈటింగ్ విధానాన్ని పాటించటము. ఇటువంటివన్నీ చేసుకుంటూ ఎటువంటి సమస్య నుంచి అయినా మనం పరిష్కరించుకోగలుగుతున్నాం కదా. అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి కదా. ఇటువంటి సమస్యలు ఎవరికి వచ్చినా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎక్కడున్నా క్లినిక్ రమ్మని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. రాలేని వాళ్ళు ఆన్లైన్లో అయినా మా డాక్టర్ని సంప్రదించండి, ఇబ్బంది ఏమీ లేదు. మీ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ఇక్కడ మాకు ఘన విజయాలు అందుతున్నాయి. ప్రతిదీ మీ ముందు పెడతాను, మీరు అర్థం చేసుకుని ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.